ఇది అసలే గంటల్లోనే కేసులు ట్రేస్ అవుట్ చేస్తున్న జమానా. టేబుల్ మీదకు ఒక కంప్లైంట్ రావడమే ఆలస్యం, టార్గెట్లు పెట్టుకొని వర్కౌట్ చేస్తున్నారు తెలంగాణ పోలీసులు. కానీ ఖమ్మం పోలీసులకు మాత్రం ఒక కేసు చిక్కుముడి ఎంతకీ వీడడం లేదు. కారణం ఏమై ఉంటుందంటారు? ఇందులోని పొలిటికల్ యాంగిల్ ఏంటి? ఇది ఎవరి పని? పార్టీలోని ఇంటి దొంగలా, లేక మరెవరైనా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారా? చూద్దాం. ఖమ్మం జిల్లా చింతకాని మండలం పాతర్లపాడు 2025 అక్టోబర్ 31వ తేదీ సిపిఎం నేత సామినేని రామారావు తన ఇంట్లోనే దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘాతుకం జరిగి 9 నెలలు కావస్తున్నా నిందితులెవరో తేల్చలేకపోయారు పోలీసులు. హంతకులను పట్టుకునేందుకు సిఐలు, ఎస్ఐలతో కూడిన 30 మంది 5 బృందాలుగా ఏర్పడి రకరకాల కోణాల్లో దర్యాప్తు చేశారు. మర్డర్ చేసిందెవరో కనుక్కోలేకపోయారు. ఇప్పుడున్న రోజుల్లో కూడా నిందితుడెవరో కూడా కనుక్కోలేకపోతే పరిస్థితి ఏంటి? డిపార్ట్మెంట్ మొత్తం ఆలోచనలో పడింది. అప్పటికి 24 మందికి పాలిగ్రాఫ్ పరీక్షల కోసం నోటీసులు ఇవ్వగా వారిలో కేవలం 6 మాత్రమే బెంగళూరులో లై డిటెక్టర్ పరీక్షలకు హాజరయ్యారు. ఆ తరువాత కూడా ఎలాంటి ఎవిడెన్స్లు దొరకలేదు. దీంతో ఈ మర్డర్ మిస్టరీ అలాగే మిగిలిపోయింది. మరోవైపు రామారావు హత్యను సిపిఎం రాష్ట్ర జాతీయ నాయకత్వం సీరియస్ గా తీసుకుంది. హంతకులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ధర్నాలు, నిరసనలు చేపట్టింది. చివరికి రాష్ట్ర డీజీపీని కలిసి వినతి పత్రం సమర్పించారు. బాధితులకు న్యాయం చేయాలని పోలీసులపై నానాటికి ప్రెషర్ పెరుగుతూనే వస్తోంది తప్ప అస్సలు హంతకులెవరో ఇంతవరకు జాడ తెలియలేదు. ఇలా కాదని చెప్పి గుజరాత్ కి చెందిన నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ నిపుణుల బృందాన్ని రంగంలోకి దించారు. ఖమ్మం సిటీ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ లో ఈ బృందం ఎంక్వైరీ చేయనుంది. అనుమానితులు, బాధితులతో పాటు 28 మందికి ముందస్తు నోటీసులు జారీ చేశారు పోలీసులు. ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ ద్వారా అయినా ఈ మర్డర్ మిస్టరీ వీడుతుందా లేదా వేచి చూడాలి.